యెషయా గ్రంథం 14వ అధ్యాయము 1వ వచనం. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును. వారిని స్వదేశములో నివసింపచేయును, పరదేశులు వారిని కలిసికొందురు. వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు. 2వ వచనం. జనములు వారిని తీసుకొని వచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచుకొందురు. వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి, 3వ వచనం, తమ్మును బాధించిన వారిని ఏలుదురు. 4వ వచనం. నీ బాధను నీ ప్రయాసమును నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపచేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఈలాగున పాడుదువు. బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను. 5వ వచనం. దుష్టుల దుడ్డు కర్రను మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు. 6వ వచనం. వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనములను లోపరచిరి. 7వ వచనం. భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది, జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడునూ మా మీదికి రాలేదని. 8వ వచనం. నిన్ను గూర్చి తమాల వృక్షములు లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. 9వ వచనం. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూరులను జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. 10వ వచనం. వారందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడవైతివా, నీవును మా బోటి వాడవైతివా అందురు. 11వ వచనం. నీ మహాత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. 13వ వచనం. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద కూర్చుందును. 14వ వచనం. మేఘమండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. 15వ వచనం. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. 16వ వచనం. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. 17వ వచనం. భూమిని కంపింపచేసి రాజ్యములను వణకించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? 18వ వచనం. జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగారుల యందు నిద్రించుచున్నారు. 19వ వచనం. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలేనున్నావు. ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి, త్రొక్కబడిన పీనుగ వలె అయితివి. బిలము యొక్క రాళ్ల యొద్దకు దిగుచున్న వాని వలెనున్నావు. 20వ వచనం. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు. దుష్టుల సంతానము ఎన్నడూనూ జ్ఞాపకమునకు తేబడదు. 21వ వచనం. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి. 22వ వచనం.
సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే. నేను వారి మీదికి లేచి బబులోను నుండి నామమును, శేషమును, కుమారుని, మనుమని కొట్టి వేసెదనని యెహోవా సెలవించుచున్నాడు. 23వ వచనం. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను, నీటి మడుగులగాను చేయుదును. నాశనమను చీపురు కట్టతో దాన్ని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 24వ వచనం. సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. 25వ వచనం. నా దేశములో అష్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వాని నలుగద్రొక్కెదను. వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజము మీద నుండి తొలగింపబడును. 26వ వచనం. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే. 27వ వచనం. సైన్యములకధిపతియగు యెహోవా దాన్ని నియమించియున్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు? 28వ వచనం. రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి. 29వ వచనం. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరవబడెనని అంతగా సంతోషింపకుము. సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. 30వ వచనం. అప్పుడు అతి బీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. కరువు చేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును. 31వ వచనం. గుమ్మమా ప్రలాపింపుమి, పట్టణమా అంగలార్పుమి. ఫిలిష్తియా, నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు, ఉత్తర దిక్కు నుండి పొగలేచుచున్నది. వచ్చువారి పటాలములలో వెనుక తీయువాడు ఒక్కడునో లేడు. 32వ వచనం. జనముల దూతకియ్యవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సియోనును స్థాపించి ఉన్నాడు, ఆయన జనులలో శ్రమనొందిన వారు దాన్ని ఆశ్రయింతురు అని చెప్పవలెను. ఆమేన్.